బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లో ట్రాఫిక్ కష్టాలు తీర్చడానికి ప్రతిపాదించిన కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ పనులకు సుప్రీంకోర్టులో ఊహించని బ్రేక్ పడింది. పార్క్ చుట్టూ ఉన్న ఎకో సెన్సిటివ్ జోన్ లో చెట్లని నరకడంపై దేశ అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. 25 నుంచి 35 మీటర్ల పరిధిలోని చెట్లని ఎట్టి పరిస్థితుల్లోనూ తాకడానికి వీల్లేదని జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ బుయాన్లతో కూడిన ధర్మాసనం స్పష్టమైన మధ్యంతర ఆదేశాల్ని జారీ చేసింది. తెలంగాణ హైకోర్టు తక్షణ ఉపశమనం ఇవ్వడానికి నిరాకరించడంతో పర్యావరణవేత్తలు సుప్రీంకోర్టుని ఆశ్రయించగా ఈ కీలక తీర్పు వచ్చింది. అయితే ఇక్కడ అందరినీ తొలి చేస్తున్న ప్రశ్న ఏంటంటే నెక్స్ట్ ఏం జరగబోతోంది? ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హెడ్ సిటీ లేదా ఎస్ఆర్డిపి కారిడార్ ప్రాజెక్ట్ పరిస్థితి ఏంటి? సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రస్తుతానికి ఫ్లైఓవర్లు, అండర్ పాస్ పనులు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి. పర్యావరణ పరిరక్షణ వైపు కోర్టు మొగ్గు చూపడంతో ప్రభుత్వం తన ప్లాన్ మార్చుకోవాల్సి వస్తుందా, లేదా చెట్లని నరకకుండా ఆల్టర్నేట్ రూట్ వెతుకుతుందా అనేది ఇప్పుడు తేల్చాల్సి ఉంది. ఈ కేసులో కేంద్ర పర్యావరణ శాఖకి, తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. నెక్స్ట్ జూలై 27వ తేదీకి కేసు విచారణ వాయిదా పడింది. ఇంతకీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు దాకా వెళ్లి పట్టుబట్టిన ఆ కాజల్ మహేశ్వరి ఎవరు? హైదరాబాద్ లో పర్యావరణాన్ని కాపాడటానికి నిరంతరం పోరాడే ప్రముఖ ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్ ఈ కాజల్ మహేశ్వరి. సేవ్ కేబీఆర్ క్యాంపెయిన్ లో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు. గతంలో ముంబైలో సేవ్ ఆర్ఏ ఉద్యమం ఎలా జరిగిందో హైదరాబాద్ లో సేవ్ కేబీఆర్ ఉద్యమాన్ని ఈమె అంతే బలంగా ముందుకు తీసుకువెళ్తున్నారు. కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న బఫర్ జోన్ ని ప్రభుత్వం ఏకపక్షంగా 3 మీటర్లకి తగ్గించడాన్ని ఆమె తీవ్రంగా తప్పుపట్టారు. దాదాపు 2000 చెట్లని నరికివేస్తూ హైదరాబాద్ గుండెకాయ లాంటి పార్క్ ని ధ్వంసం చేయటం ఏంటని ఆమె వేసిన పిటిషనే ఇప్పుడు ఈ భారీ ప్రాజెక్ట్ కి బ్రేక్ వేసేలా చేసింది. ఇదే విషయానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు ఢిల్లీ నుండి. శివ, సుప్రీంకోర్టు బ్రేకులు వేసింది. ఏదైతే కేబీఆర్ చుట్టూ ఉన్న చెట్లని నరికివేయటాన్ని నిలిపివేయాలి అంటూ కూడా, మరి ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న ఇప్పుడు ఆల్టర్నేట్ ఏంటి ఆప్షన్ లీగల్గా వెళ్ళడానికి? రైట్ ధన, తెలంగాణ ప్రభుత్వం ఇటు కేబీఆర్ పార్క్ వద్ద ఇటు జూబ్లీ హిల్స్ హైటెక్ సిటీ వైపు వెళ్లే వాహనాల రద్దీని తగ్గించాలి, ట్రాఫిక్ అనేది ఎక్కువ ఉన్న నేపథ్యంలో అండర్ పాస్లు అలాగే 7 ఫ్లైఓవర్లు నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగా కేబీఆర్ పార్క్ వద్ద ఉన్న చెట్లను నరికివేసే కార్యక్రమాన్ని చేపట్టింది. దానిలో భాగంగా అక్కడ పర్యావరణవేత్తలు గతంలో అనేక సార్లు ధర్నాలు నిర్వహించారు. ఇటు తెలంగాణ హైకోర్టుకు వెళ్లారు. తెలంగాణ హైకోర్టులో ఎటువంటి అంటే మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పర్యావరణ ప్రేమికురాలు కాజల్ మహేశ్వరి, తను హైదరాబాద్లోని గచ్చిబౌలికి చెందిన కాజల్ మహేశ్వరి దాఖలు చేసిన పిటిషన్ పైన న్యాయవాది వివేక్ రెడ్డి పర్యావరణ ప్రేమికుల తరపున వాదనలు వినిపించిన నేపథ్యంలోనే ఈ కేబీఆర్ పార్క్ వద్ద ఉన్న చెట్లను నరికివేయడం పైన స్టే విధించింది. తదుపరి విచారణను జూలై 27కు వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో తదుపరి విచారణ వరకు కూడా ఎటువంటి చెట్ల నరకవేత కార్యక్రమాన్ని చేపట్టకూడదు అనేది సుప్రీం ధర్మాసనం తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అట్ ద సేమ్ టైం కేంద్ర పర్యావరణ శాఖ అలాగే తెలంగాణ ప్రభుత్వానికి కూడా నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి ప్రధానంగా ఏకో సెన్సిటివ్ జోన్ ESZ అనే సెన్సిటివ్ జోన్లో ఈ చెట్లు నరకకూడదు, చట్టవిరుద్ధం అనేది కూడా సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి వివరణ ఇవ్వాలంటూ కూడా నోటీసులు కూడా జారీ చేసిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి వివరణ ఇస్తుందనేది కూడా చూడాల్సి ఉంది. ప్రజెంట్ అయితే అక్కడ ఎటువంటి చెట్ల నరికివేత కార్యక్రమం అనేది ఉండకూడదు. 25 నుంచి 35 మీటర్ల ఎత్తు వరకు ఉన్న నిర్మాణం లోపల చెట్లు నరకకూడదు అనేది కూడా సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అంటే 3 మీటర్లు తగ్గించడం ద్వారా ఖర్చును తగ్గించే విధంగా కూడా తెలంగాణ ప్రభుత్వం చెట్లు నరికివేస్తుంది అనేది కూడా పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో 27 వరకు కూడా తదుపరి విచారణ వాయిదా వేసిన నేపథ్యంలో అప్పటి వరకు ఇటువంటి చెట్లను నరకొద్దంటూ కూడా సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి సంబంధించి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ధన. థ్యాంక్ యూ శివ.